సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విభూతి యోగము అనే అధ్యాయంలో శ్రీ అర్జునుడిట్లనియే 12, 13, 14, 15 ఈ 4 శ్లోకముల యొక్క వివరము ఒకటే కనుక ఒకటే వివరము తెలియజేశారు స్వామివారు. 12వ శ్లోకం 13, 14, 15 గురించి వివరించి తెలుసుకుందాం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాదిదేవమజం విభుం. ఈ మాటలు విన్న అర్జునుడు ఈ విధముగా అంటున్నాడు. భావము: పరబ్రహ్మవు, పరంధామము, పవిత్రుడవు, శ్రేష్ఠుడవు, పురుషుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది దేవుడవు, అజుడవు, విభుడవు అనుచు నారదుడు, అసితుడు, దేవలుడు, సప్తఋషులు, వ్యాసుడు చెప్పుచుండిరి. ఇప్పుడు నీవే స్వయముగా చెప్పగా వినుచున్నాము. ఏది నాకు చెప్పితివో అది అంతయు సత్యమైనదని మనసులో తలచుచున్నాను. నీ యొక్క అసలు స్వరూపము దేవతలు, దానవులు కూడా తెలియలేకున్నారు. సకల భూతములను సృజించు వాడవు, సకల జీవులను పాలించువాడవు, దేవతలకు దేవుడవు, జగమునకు భర్తవైన ఓ పురుషోత్తమ, నిన్ను నీవే తెలుసుకోగలవు. వివరము: పూర్వము పెద్దలైన సప్తఋషులు, నారదుడు మొదలైన వారందరూ పరమాత్మను గురించి పెద్దగా చెప్పి ఉన్నారు. పూర్వము పెద్దలైన సప్తఋషులు, నారదుడు మొదలైన పెద్దలందరూ పరమాత్మ గురించి చాలా గొప్పగా పెద్దగా చెప్పి ఉన్నారు. ఆయనను గురించి ఎవరు ఎంత చెప్పినా అది పూర్తి విషయము కాదనియే చెప్పవచ్చును. వారు చెప్పిన దానికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పవాడు పరమాత్మ. అందువలన అర్జునుడు కూడా నిన్ను గూర్చి నీకే తెలియను, నిన్ను గూర్చి నీవు చెప్పవలసిందే అన్నాడు. వాస్తవముగా ఎవరికి అర్థముగానంత మహిమ, గొప్పతనము కలవాడు పరమాత్మ. ఎవరికూ తెలియనంత మహిమ, అంత గొప్పవాడు పరమాత్మ. ఆయన విషయమును గురించి ఆయననే అడగవలసిందే కానీ ఎవరైనా అడిగినా లాభము లేదు. అందువలన అర్జునుడు కూడా ఇదే విషయము అడుగుచున్నాడు ఈ శ్లోకంలో. అందరికీ నమస్కారం.